ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, ఈ గ్రీన్ స్పాట్ ఇడ్లీని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిద్దామా? ఇది ఏదో కొత్తగా ఉందని అందరూ ఏదో వేసేసుకుందాం తినేద్దామని మంచి హుషారుగా ఉంటారు. మీకు అలాంటి పేర్లు పెడితే తప్ప అట్రాక్ట్ అయ్యి మంచి వైపు వెళ్ళటం లేదు. అందుకని మనుషుల మనస్తత్వాన్ని తెలిసిన కూడా ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది. ప్లెయిన్ ఇడ్లీ ఒట్టి కార్బోహైడ్రేట్స్ ని పంపించి జబ్బులకు కారణం అవుతున్నది. ఇడ్లీలో ఆయిల్ లేదు, ఆవిరిలో ఉడికింది. ఈ రెండే లాభాలు, కానీ మిగతావన్నీ నష్టాలే. మొత్తం పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఆకుకూరల కాంబినేషన్ ఎక్కువ పెట్టి ఇడ్లీ గనక తగ్గించేస్తే మోతాదు బెనిఫిట్స్ బాగా వస్తాయి, తగ్గుతాయి. అందుకని ఆకుకూర కలిపేసరికి కార్బోహైడ్రేట్స్ కూడా స్పీడ్ గా వెళ్ళలేవు. అందుకని కాంబినేషన్ మారుస్తున్నాం ఇక్కడ. పాలకను బాగా ఉడకబెట్టేసేసి అది ఉప్పగా ఉంటుంది. దాని కాంబినేషన్ కనుక ఇడ్లీలు అట్లా పెట్టి కనుక దీన్ని తయారు చేసుకుంటే టేస్టీగా ఉప్పు లేని లోటు లేకుండా ఇడ్లీ బ్రహ్మాండంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఆ ఇడ్లీ స్పాట్ ఇడ్లీ. గ్రీన్ స్పాట్ ఇడ్లీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఎర్ర గోధుమ రవ్వ అరకప్పు, మినప్పప్పు పావు కప్పు, పాలకూర తురుము 2 కప్పులు, క్యాబేజీ ముక్కలు అరకప్పు, టమోటా ముక్కలు పావు కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు పావు కప్పు, క్యాప్సికం ముక్కలు పావు కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయలు 2, అల్లము తురుము 1 టీ స్పూను, మెంతులు 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మినప్పప్పు పొట్టుని దాన్ని మెంతులు ఒక బౌల్లో వేసేసి నైట్ నుంచి ఉదయం నానపెట్టుకోవాలి. అట్లాగే మరొక బౌల్లో ఎర్ర గోధుమ రవ్వను కూడా నీళ్ళల్లో వేసేసి 5-6 గంటలు అట్లా నానపెట్టుకోవాలి. ఉదయం ఈ 2 నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ముందుగా మినప్పప్పు మెంతుల్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని అందులో నానపెట్టిన ఎర్ర గోధుమ రవ్వను వేసేస్తాం. ఇట్లా అలా వేసేసిన బౌల్లో ఒక 1/2 అవర్ ఉంచేసి మూత పెట్టేసేయాలి. పెద్ద బౌల్ తీసుకుని అందులో వేడి నీళ్ళు వేసేసి ఆ వేడి నీళ్ళల్లో కట్ చేసుకున్న పాలకూరను వేసేసి అట్లా తీసేయాలి. వేడి నీళ్ళు వేసి తీసేసరికి ఆ పచ్చి కొద్దిగా తగ్గుతుంది. ఆ పాలకూరని మిక్సీ జార్లో వేసేసి అందులో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లము తురుము వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటాం. ఒక వంట పాత్ర పొయ్యి మీద పెట్టేసి అందులో మేగడ వేసేసి అందులో క్యాబేజీ తురుము, రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు మేగడలో కొద్దిగా వేగనివ్వాలి. మూత పెట్టేసి కొద్దిగా మగ్గనివ్వాలి. అట్లా ఆ వెజిటబుల్ ముక్కలు మగ్గిన తర్వాత అందులో పాలక పేస్ట్ వేసేసి ఒకసారి కలిపేసేసి ఉడకనివ్వాలి. పాలకూరలో పచ్చిపోయిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న ఇడ్లీ పిండిని ఈ ఉడికిన పాల కర్రీ మీద అట్లా స్పాట్ ఇడ్లీ లాగా ఒక 3 ఇడ్లీలను అట్లా వేసేసి దానిపైన చాట్ మసాలా, ఎండుమిరపకాయ ముక్క చెక్క అట్లా చల్లేసేసి మూత పెట్టేస్తాం. మూత పెట్టేసరికి ఆ ఇడ్లీ పిండి ఆ వేడికి మగ్గిపోతుంది. అడుగున ఆల్రెడీ పాలక్ ఉడికింది కాబట్టి గ్రీన్ స్పాట్ ఇడ్లీ ఇలా హెల్దీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు.